సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా పార్టీలు మళ్లీ సినీ తారల వైపు చూస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ నటుడు ఈ పార్టీలో చేరుతారు, ఈ నటి ఆ పార్టీలో చేరుతుందనే వార్తలు వస్తుంటాయి. ఇందులో కొన్ని వాస్తవమైతే మరికొన్ని కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. తాజాగా తెలుగు నటుడు ప్రముఖ కమెడియన్ ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధం వ్యక్తం చేశారట. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వివిధ పార్టీల్లో చేరుతున్నారు. తమకు ఆసక్తి కలిగిన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బాగా అభిమానించే, ఇంకా చెప్పాలంటే దేవుడిగా కొలిచేవారు ఇతర పార్టీల్లోకి వెళ్తుండడం గమనార్హం. పవన్ అంటే బాగా అభిమానించేవారు జనసేనలో చేరుతారని ఎవరైనా భావించడం సహజం. పవన్ కళ్యాణ్ ను బాగా అభిమానించేవారు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు నిర్మాత బండ్ల గణేష్, జబర్దస్త్ నటుడు హైపర్ ఆదిలతో పాటు కమెడియన్ అలీ కూడా ఉన్నారు. మొదటిద్దరికి పవన్ అంటే ఇష్టం. ఆయన్ను దేవుడుగా చెబుతారు. ఇక కమెడియన్ అలీకి పవన్ కళ్యాణ్ తో మంచి స్నేహం ఉంది. దీంతో ఆయన జనసేన వైపు ఉంటారని భావించారు. కానీ ఆయన ఎవరు ఊహించని విధంగా వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీ తరపున పోటీ చేయాలని భావించినప్పటికీ అది కుదరలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ తనకు దేవుడని, ఆయన గురించి తాను మాట్లాడనని చెప్పేవారు. ఇప్పుడు ఆలీ కూడా వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఇలాగే ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ కు అందరికంటే సన్నిహితుడైన పేరున్న ఆలీ వైసీపీలో చేరుతారా లేదా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీనిపై జనసేన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.